మీది అసలు రాజధాని ప్రాంతమే కాదు. కంచికచర్ల. ఎందుకు స్పెషల్‌గా మీరు అక్కడి నుంచి రోజు రాజధాని ప్రాంతంకెళ్ళి వాళ్ళకి అంత సపోర్ట్ చేయాల్సిన ఇది? ఇప్పుడు నాది కంచికిచర్ల అయినా, రాజధాని ప్రాంతం కాకపోయినా, నా కంచికిచర్ల నుంచి ఇలా చేయబెడితే రాజధాని ఉంటుంది. కృష్ణానదికి అవతల ఒడ్డు నేను, ఇవతల ఒడ్డు రాజధాని. ఇది నా ప్రాంతం అని కాదు వరప్రసాద్ గారు. 38,000 ఎకరాలు ఇచ్చిన 28 రైతుల యొక్క గర్భఘోష, గర్భశోష. అన్యం పుణ్యం తెలియకోకుండా రైతులు తాటాకు పందిళ్ళు తీసుకొని దీక్షలు చేస్తున్నారు. ఏ మానవతా హృదయం గల్లోడు, ఏ ఆలోచన పరుడు, ఏ జర్నలిస్టు, ఏ ఈ యొక్క భేదాభిక్కి రైతు వారి కుటుంబాల్లో పుట్టినోడు ఎలా ఉంటాడు? కుడి చేత్తో అన్నం తినేవాడు ఎలా ఊకుంటాడు? కేవలం వైసీపీ వాళ్ళ దగ్గర బిస్కెట్లు తీసుకొని, జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని, హైదరాబాద్లో కూర్చొని టీవీ డిబేట్లు మాట్లాడి, మేము డబ్బులు కడితే మీరు అమరావతి కట్టుకుంటారా? ఉత్తరాంధ్ర వాళ్ళు పన్నులు చెల్లిస్తే మీరు అమరావతి కట్టుకుంటారా? రాయలసీమ వాళ్ళు పన్నులు చెల్లిస్తే మీరు అమరావతి కట్టుకుంటారని అవాకులు చవాకులు పెట్టి కుక్కల్లాగా మాట్లాడుతున్నారు తప్ప, ఇది రాష్ట్రం కాదా? వాళ్ళు ప్రాంతం కాదా? వాళ్ళు రైతులు కాదా? అవి భూములు కావా? తీసుకున్న మాట యథార్థం కాదా? మనం ఒక మాట ఏంటంటే, నారా చంద్రబాబు నాయుడు గారు భూములు తీసుకోవాలా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భూములు తీసుకున్నాడు, అది గమనించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు భూములు అడిగితే ఇవ్వడో. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగితే ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అయినా అంతే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగితే మట్టి కూడా పెట్టరు రాష్ట్ర ప్రజలు. నువ్వు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టేసి ఇన్ని దాష్టీకాలు చేస్తున్నావు, లేకపోతే పోలీసు వాళ్ళు ఎందుకంటారు? ఇది రాజ్యం, చట్టం, ప్రభుత్వం. అంత దుర్మార్గమైన వైఖరి తీసుకోవటం మూలనే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని కష్టాలు వచ్చినాయి. ఇప్పటికీ కూడా ఏంటంటే, నేను అనేది నిన్న ఇంగ్లీష్ ఛానల్లో మాట్లాడుతూ, ఇక నాకు ఈ పరిపాలనతో నేను దిగిపోతాను అంటున్నాడు కదా. అసలు ఈ అంశం గురించి ఏంటి సార్ అసలు నేను హామీలన్నీ పూర్తి చేసేసాను, ఇక నేను దిగిపోయినా నాకు బాధ లేదని చెప్పని అంటాను. అంటే అది ఏ ఇదితో ఆయన అన్నారు అనుకోవాలి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో జరుగుతున్న అంతర్గతమైన మదనం పెద్ద ఎత్తున తలకబట్టింది. ఒక పక్క నమ్ముకున్న ఎంపీలండి. ఇప్పుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంతరంగికుడు, అయోధ్య రామరెడ్డి గారి తమ్ముడు. బాలశౌరి గారు ఎవరు ఎంపీ? మచిలీపట్నం. శ్రీకృష్ణదేవరాయలు ఎవరు ఎంపీ? వసంత కృష్ణప్రసాద్ పరిస్థితి ఏంటి? పార్థసారథి పరిస్థితి ఏంటి? రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వాళ్ళ చెల్లెలు షర్మిల పరిస్థితి ఏంటి? నీ తోడబుట్టిన చెల్లెలో వైఎస్ షర్మిల గారిని మీరు గమనించారో లేదో, ముఖ్యమంత్రి గారి యొక్క అధికార పత్రికలో వైఎస్ షర్మిలని రాయటంలా శ్రీమతి షర్మిల అని రాస్తున్నారు. మీరు ఇప్పటికీ గమనించండి, ఆమె ఇంటి పేరు లేదు. ఈ మధ్య వాళ్ళ సోషల్ మీడియాలో మెరుసుబల్లి షర్మిల శర్మ, చాలా దుర్మార్గం కదండి. తోడబుట్టిన చెల్లెలు, ఆమె ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంది, ఒక కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టింది. అంటే ఇవన్నీ దేనికి పరాకాష్ట? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, నేనేదో 99% నేను నవరత్నాలు ఇచ్చేసాను సఫిషియెంట్గా బటన్ నొక్కి అని అంటున్నాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఇప్పుడు బటన్ నొక్కి డబ్బులు ఇచ్చావు, ఎక్కడివా డబ్బులు? ఏ ప్రాజెక్టు కడితే వచ్చింది? ఏ పరిశ్రమ పెడితే వచ్చింది? ప్రజలకి ఏ ఉపాధి అవకాశాలు కలుగు చేస్తే పన్నుల ద్వారా వచ్చినాయి చెప్పండి? కేవలం బాధుడు తప్ప. ఇప్పుడు మద్యం అమ్మకం ద్వారా, ఇసుక అమ్మకం ద్వారా, పెట్రోల్ డీజిల్ ద్వారా, నిత్యావసరాల వస్తువుల ద్వారా, మనం కట్టే జిఎస్టీ ద్వారా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కడుతున్న ట్యాక్సుల ద్వారా వచ్చిన సొమ్ములే కదా ఇస్తుంది. అది కూడా ఎంత? రోజుకు 15 రూపాయలు, 10 రూపాయలు. ముఖ్యమంత్రి గారి ఖర్చు అంతా, ఆయన 1000 మంది బలం. కానీ మీరు ఈ మాట గమనించారో లేదో, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కుమార్తెలకు సెక్యూరిటీ, భార్యకు సెక్యూరిటీ, తల్లికి సెక్యూరిటీ, ఆయనకు సెక్యూరిటీ, విదేశాలలో కూడా, ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా. దేనికి సార్ ఇది? ఒక ముఖ్యమంత్రి కుటుంబానికి మొత్తానికి ఇంత సెక్యూరిటీ ఏంటి? ఏంటి మీకు ఆ భయం? అది అవసరమా? మీరు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడలేదా? మరి ప్రజలకు సెక్యూరిటీ ఏంటి? మాకేం పోలీసులు అమరావతిలో ఒక్కో దీక్షా శిబిరానికి 20 మంది పోలీసులా?
మేము ధర్నా చేయాలంటే అంగన్వాడీ టీచర్లను లాగేస్తావా, చీరలు లాగుతావా? మీకేం సెక్యూరిటీనా? ఈ పరిపాలన ఏమర్థం అవుతుంది? ముఖ్యమంత్రి గారి యొక్క వైఫల్య విధానం అసలు పరిపాలనే కాదండి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. దుర్మార్గమైన వినాశనం చేసిండు. రాష్ట్రాన్ని 28 రాష్ట్రాల ముందు నవ్వుల పాలు చేసిండు. రాజధాని లేకుండా చేసిండు. మహిళల కన్నీళ్లు చూసిండు, కడగండ్లు చూసిండు. ఏడవని వాడు ఎవరు వరప్రసాద్ గారు? ఏ సామాజిక వర్గం రహదారి మీదకి రాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో మనకు పేచి ఏముంది? ఏనైనా ముఖ్యమంత్రి, ఇంకోళ్ళైనా ముఖ్యమంత్రే. పరిపాలకుడుగా ఉంటే పరిపాలన మంచిదనే చెప్తాం, నికృష్టంగా ఉంటే నికృష్టంగా ఉందని చెప్తాం. ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఉద్యోగాలు ఏముండే చెప్పండి సార్? ఆ ఓట్ల తొలగింపు ఏంటి, దొంగతనాలు ఏంటి, జడ్జిలకు 2 కోట్ల రూపాయలతో ఉంగరాల బహూకరణ ఏంటి? అంటే 1,00,000 కోట్లు అవుతుంది రాజధాని కట్టడానికి, ఇక్కడ బదులు వైజాగ్ లోనే కట్టుకుంటే అక్కడ ఖర్చు ఉండదన్న జగన్మోహన్ రెడ్డి జడ్జికి 2 కోట్ల రూపాయలు పెట్టి ఈ కేసు కూడా అమరావతి కేసేనంటండి. ఆ, ఈ కేసు కూడా ఆ ఉత్తరాఖండ్కి సంబంధించిన ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న జడ్జికి ఈ కేసులోనే ఆ 2 కోట్ల ఉంగర సమర్పణ. దీన్ని ఏమంటారు అంటే, వ్యవస్థలను నీ పాదాక్రాంతం చేసుకొని నేను ఏదైనా చేస్తాను అంటే సమాజం ఎటుపోతుంది, ఈ రాష్ట్రం ఎటుపోతుంది, వచ్చేవాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి ఇంత నికృష్టమైన పరిపాలన. మీకు మాట చెప్పానా సార్? పోనీ ముఖ్యమంత్రి గారికి ఒక ఛానల్ ఉంది కదా, సాక్షి ఛానల్, ఒక అధికార పత్రిక ఉంది కదా, దాని కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్లో ఉండయా? అంటే పక్క రాష్ట్రంలో ట్యాక్సులు కడుతున్నాడు ఆయన వ్యాపారం చేస్తూ, ఈ రాష్ట్రానికి ట్యాక్సులు కడుతున్నా. ఆ పత్రికలో ఈ రాష్ట్ర సొమ్ముతో పెద్ద ఎత్తున కోట్ల రూపాయలతో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. మీరు గమనించండి. నిజంగా నువ్వు ముఖ్యమంత్రి అయితే నీ కార్యాలయాన్ని ఇక్కడ పెట్టుకోవాలి కదా. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆగమేఘాల మీద అమరావతి నిర్మించుకోవాలని ఎందుకు అనుకున్నాడు? దాదాపు అమరావతి నిర్మాణం చేపట్టకపోవటం మూలాన, రాజధాని లేకపోవటం మూలాన, అక్కడే ఉండటం మూలాన 5,000 కోట్ల రూపాయలు మనం పన్నులు కట్టాల్సి వస్తుంది తెలంగాణ ప్రభుత్వానికి. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా నిర్మించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆ 10 ఏళ్ల కాలానికంటే ముందుగానే మనం నిర్మించుకుంటే ఒక ఇల్లైనా ఏర్పడుతుందని ఆయన తలపెట్టిండు. దాన్ని ఎగతాళి చేశారు వీళ్ళు. 10 ఏళ్ళు అమరావతికి, మీకు హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా ఉంటే మీరు ఎందుకు వచ్చారు? మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఉండాలి? తాడేపల్లిలో అమరావతిలో తీసుకెళ్ళి కలపండి. అందులో ఏ రోజైనా నిర్మించుకోవాల్సిందే కదా. 10 ఏళ్ల కాలం అంటే ఏముంది, తక్కువ కాలమే కదా. అందుకని ఆయన శ్రీకారం చుడితే దాన్ని ఎగతాళి చేశారు. అందుకని ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి మొత్తం మారిపోయింది. నిన్న కూడా మేము చూసాం, దిగాలు పడిపోతున్నాడు, ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది. నాకు తెలిసి ఆ పార్టీలో ఇంకా లొకలొకలు ఏర్పడి ఎవరికి భద్రత లేదు. నాకు తెలిసి ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు మీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఎటువంటి చేసిన పాపమే చేసావు, చేసిన తప్పేదో చేసావు, దిగిపోతానని మీరే చెప్తున్నారు కదా. ఈ రాష్ట్రానికి 3 రాజధానులు అనే అంశం ఇక ముగిసిన అధ్యాయంగా చెప్పండి. నేను 3 రాజధానులు వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించండి గట్టిగా. కనీసం రాష్ట్రం అన్న కుదుట పడుతుంది.